రాజధాని అమరావతిలో అసైన్డ్ రైతులకు ఊరట లభించింది. రిటర్నబుల్ ప్లాట్లలో అసైన్డ్ పదాన్ని తీసేస్తున్నట్లు జీవో విడుదల చేసింది ప్రభుత్వం. దీంతో సంతోషం వ్యక్తం చేశారు ఆ ప్రాంత రైతులు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణ పథకం కింద భూములు ఇచ్చిన అసైన్డ్ రైతులకు ఊరట కలిగింది. ఏపీ ప్రభుత్వం అసైన్డ్ రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లలో అసైన్డ్ అనే పదాన్ని తొలగించింది, పట్టా భూమిగా మార్చింది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం 29 గ్రామాల్లో 34,573 ఎకరాలను రైతుల నుంచి భూ సమీకరణ విధానం ద్వారా సిఆర్డీఏ సేకరించింది. ఇందులో 3,200 ఎకరాల అసైన్డ్ భూముల రైతులకు ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది. అసైన్డ్ రైతుల్లో 1954 పూర్వం ఇచ్చిన అసైన్డ్ భూములకు ఎకరాకి 1000 గజాల నివాస స్థలం, 250 గజాల వాణిజ్య స్థలాన్ని ఇచ్చారు. 1954 తర్వాత ఇచ్చిన అసైన్డ్ భూములకు సంబంధించి రైతులకు మాత్రం 800 గజాల నివాస స్థలం, 100 గజాల వాణిజ్య స్థలాన్ని ఇచ్చారు. అయితే ఈ రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో అసైన్డ్ అనే పదం ఉండడంతో వీటిని తక్కువ ధరకు కొనుగోలుదారులు అడగడం, మరికొంతమంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శించకపోవడంతో అసైన్డ్ రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రసారమయ్యాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలపై స్పందించిన ప్రభుత్వం ఇటీవల సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో అసైన్డ్ భూములపై చర్చించారు. భూ సమీకరణ చట్టంలోని 9.24లోని కాలం నెంబర్ 7, రూల్ నెంబర్ 11(4) క్లాజును మార్చాలని అథారిటీ సమావేశంలో చర్చ జరిగింది. ఈ చర్చ అనంతరం అథారిటీ సమావేశం ఈ అంశాన్ని కేబినెట్ కు పంపాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం భూ సమీకరణ చట్టంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. కేబినెట్ ఆమోదం మేరకు భూ సమీకరణ చట్టంలోని 9.24లో ఉన్న క్లాజును మారుస్తూ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవో నంబర్ 187ను విడుదల చేశారు. జీవో జారీ చేయడంతో రాజధానిలోని అసైన్డ్ రైతులకు ఊరట కలిగించినట్లయింది. వీరికి ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు చెందిన టైటిల్లో, ఇతర పత్రాల్లోనూ అసైన్డ్ అనే పదాన్ని తొలగించనున్నారు. అదేవిధంగా పట్టా భూమిని ఇవ్వనున్నారు.